ఈరోజు మనం ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో పొగాకు రైతుల ధర్నా కార్యక్రమంలో మనం ఇంకొక రైతుని పలకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొగాకు రైతులు ధర్నా కార్యక్రమాలు జరుగుతుంది. ఈ పొగాకు రైతుల ధర్నాకి ఎంతమంది అశేషంగా జనాలు వస్తున్నారు, ఎంత రైతులకి ఈ ప్రభుత్వం ఇంత దిగజార్చిందా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. కరెక్ట్గా చెప్పాలంటే పోయిన సంవత్సరం పొగాకు వేసామండి. గత 3-4 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తూనే ఉన్నాము. అంతకుముందు 3 సంవత్సరాలలో పొగాకు మా ఇంట్లో ఉన్న సూరతో సహా మొత్తం కొనేటోళ్ళు వాళ్ళే. మనం అనుకున్న రేటు కన్నా ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చుకున్నారు. కానీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి F1, F2, F3 పొగాకు గ్రేడ్ మాత్రమే కొంటున్నారు. F4, 5, 6, 7 గ్రేడ్ పెడితే అసలు తేనే వద్దు అంటున్నారు. ఎంత పండిస్తాడు F1, F2, F3 గ్రేడు? ఓ రైతు జెన్యున్గా పండిస్తే ఒక బ్యార్నికి 50 క్వింటాలు 60 క్వింటాలు పండిస్తే 60 క్వింటాలలో 20 క్వింటాలు మాత్రమే ఉంటుంది F1, F2, F3 పొగాకు. మిగతాదంతా F8, F9, F6, F4, F5 అలాంటివి ఉంటుంది. అసలు అలాంటి పొగాకు ఇంతవరకు కొనుగోలు జరగకపోవడంగా ఈ F1, F2, F4 360 రూపాయలు కొనేవాళ్ళు 360 నుంచి 330 వరకు కొన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో 200 కనీసం 220 రూపాయలు మాత్రమే కొంటున్నారు. మినిమము నిన్న ఇదే కార్యక్రమం మనం బయట మాట్లాడితే పక్కాగా తెలుగుదేశం నాయకులు కానీ మేము కానీ రేపు వస్తున్నాం పొదులు కానీ చెప్పారు, మీరు ఎల్లో కండోలు వేసుకున్నారండి, ఈ కండోలు వేసుకొని రావద్దు, మీరు వేసే కాడ వేయలేదు, ఇప్పుడు మా కాడికి వచ్చి మాకు మద్దతు పలకాల్సిన అవసరం లేదని అని చెప్పాను నేను. అయితే గత ప్రభుత్వంలో పొగాకు ధర కింటాకి ఎంత ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? గత ప్రభుత్వంలో కింటాకి యావరేజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 270 రూపాయలు 273 రూపాయలు పడింది. అది ఈ సంవత్సరం F1 పొగాకు కానీ ఆ రేట్ లేదు. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వం కంటే సగం రేట్ అయినా ఉందా? సగం రేట్ అయితే వస్తుంది. ఓకే, గత ప్రభుత్వంలో ఎంత రేట్ ఉండేది? గత ప్రభుత్వంలో 360 రూపాయలు ఉండదండి కిలో. ఈ ప్రభుత్వంలో ఎలా ఉందండి రేట్? ఈ ప్రభుత్వంలో 230 రూపాయలు 220 రూపాయలు మాత్రం కొంటున్నారు. ఓకే, పొగాకు గురించి పక్కన పెడితే మిర్చి పంట గురించి పరిస్థితి ఎలా ఉందండి? మిర్చి కాదండి, ఓవరాల్గా ఏ రైతుకి కాళ్ళు లేవండి ముందుకు వెళ్ళడానికి. ప్రతి రైతుకి అంటే ఒక మిర్చి కాదు, ఒక పత్తి కాదు, ఏ రైతైనా సరే, ఏ రైతైనా కావచ్చు, ఆకు రైతులు కానీ ప్రతి రైతు, చిన్నకారు రైతు నుంచి పెద్ద రైతు వరకు ప్రతి రైతు ఇబ్బందులు పడుతున్నాడు. కనీసం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలా, మనం సేద్యాలు చేయాలంటే బండ్లు కాయలు ఎక్కడ తెచ్చిపోయాలో అర్థం కావట్లా. ఉన్న తాకట్లు పెట్టాం, బంగారం మేము కానీ తాకట్లు పెట్టా ఉన్నాం, అవి మొత్తం ఇడిపించుకున్న పరిస్థితిలో లేము. రెండోది, ఇప్పుడు నెక్స్ట్ సీజన్ వచ్చి కూర్చొని ఉంది, ₹1 కానీ రైతుల దగ్గర డబ్బులు ఎలా వెళ్ళాలి ముందుకు అర్థం కావట్లేదు రైతులకి. ప్రతి రైతుకి పిచ్చెక్కిపోతుంది, అసలు ఏం చేయాలో ఎలా బతకాలి అర్థం కావట్లేదు రైతుకి. ఇప్పుడు అయితే రైతు భరోసా ఈ సంవత్సరం రైతు భరోసా వచ్చిందండి మీకు? చాలా వచ్చిందండి. రైతు భరోసా 40,000 వేశారు మాకు. ఓకే, నాకు నా భార్యకి ఇద్దరికి ఇచ్చారు రైతు భరోసా. ఇంట్లో ఎంతమంది? ఇద్దరికి ఇచ్చారండి, నాకు నా భార్యకి ఇద్దరికి ఇచ్చాడు రైతు భరోసా. అయితే 40,000 ఇచ్చాడు. అమ్మఒడి వేస్తానన్నాడు పిల్లలకి, రైతులు కానీ రైతుల పిల్లలు కానీ మామూలు వాళ్ళు కానీ మేము ఉన్నాము, మీరు ఎంతమందినైనా కనమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద మీ ఆలోచన? మాకు పడిపోయినాయి సార్, మాకు పూర్తిగా పడిపోయినాయి సార్. మాకు గతం నుంచి మాకు ఇప్పుడు వచ్చే అయింది సార్, మాకు పడిపోయినాయి సార్. మాకు మొత్తం అమ్మఒడి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్, వచ్చి మాకు పోయిన సంవత్సరం పడింది సార్. ఈ సంవత్సరం కూడా నిన్న 11 సార్ పడిపోయింది సార్. మా పిల్లలు కూడా ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చాను సార్, ఇన్ని బొక్కులు కూడా బ్యాగులు కూడా కొనుక్కొచ్చాను సార్. మొత్తం కూడా రేపు స్కూల్ బాగానే జాయిన్ అవుతున్నాం సార్. ఎందుకు సార్ ఇది? ఆడవాళ్ళు ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు సార్. మా ఆవిడ రోజు సార్, రోజు సరుకులు తీసుకొస్తుంది సార్, మహిళలు బస్సు ఎక్కుతున్నారు కరెక్టే. ఇప్పుడు మీకు భోజనం పెట్టే వెళ్తున్నారా లేకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నారా బస్సు దెబ్బకి? ఏం సార్ ఇంట్లో మహిళలు ఫ్రీ బస్సు పెట్టారు, మీ మహిళలు అందరూ అయ్యో సార్ అక్కడ భోజనం పెట్టడానికే లేదు. మాకు ఫ్రీ బస్సు వచ్చింది మేము పోతున్నాం, మాకు ఫ్రీ బస్సు వచ్చింది మేము పోతున్నాం. మాకు భోజనాలు ఎక్కడ పెడతారు? చూస్తున్నారు భోజనాలు ఎక్కడ పెడతారు? ఇక్కడ 3 పెట్టే భోజనాలు లేదు సార్. ఇక్కడ బస్సు వస్తుంది, ఫ్రీ బస్సు వస్తుంది, మేము పోతున్నాం. మీరు తర్వాత మీరు వేసుకుని తినండి. మేము ఫ్రీ బస్సు అమ్మఒడి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ అమ్మఒడి ఎక్కడ ఉంది సార్? ఫ్రీ బస్సు ఎక్కడుంది?